దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యం ఇచ్చాడు, కృపనిచ్చాడు, దయనిచ్చాడు, కనికరించాడు. అలాగే మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇక్కడ కృప విస్తరించవలెనని రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనము. కృప విస్తరించవలెనని పాపమందు నిలిచియుందుమా? ప్రశ్న. కృప విస్తరించవలనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లనరాదు. ఏమంటున్నాడు దానికి జవాబు? అట్లనరాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగ దానిలో జీవించుదము? గొర్రెపిల్ల చూడండి, ఒక గుంటలో పడితే అది లేచి దులుపుకుని తన స్వభావాన్ని తన కొనసాగిస్తుంది. వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడమన్నాడు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించుచున్న యేసు వైపే చూడాలి. మనం అలా చూసినప్పుడు, ఎందుకంటే ఇక్కడ ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తున్నాయి. మన పరిస్థితులు, మన యొక్క పద్ధతులు, మన యొక్క పవిత్రత, మన యొక్క పరిశుద్ధత ఒకసారి ఎంక్వైరీ చేసినప్పుడు, జ్ఞాపకము చేసుకున్నప్పుడు, ఇగో ఇలాంటి ప్రశ్నలు ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి. ఏమిటంటే 6వ అధ్యాయం 6వ వచనం చూస్తే, ఏలయనగా మనం ఇంకను పాపులముకు దాసులై కాకుండా పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తుడిని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇంకను చనిపోడనియు, మరణము ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాము. ఆయనతో మనం జీవిస్తున్నామంటే బాప్తీసం తీసుకున్నప్పుడు మనం చనిపోయాం. బాప్తీసం తీసుకున్నప్పుడే మన పాప క్రియలు, పాప స్వభావాలు, పాపవన్నీ కూడా చనిపోవాలి. అలా చనిపోయినప్పుడు మీరేం చేస్తారు? పనికొస్తారు. బాప్తీసం అంటే ఏమిటి? ఎలా ప్రశ్న. దానికి కృప విస్తరించవలనని పాపముందు నిలిచియుందుమా? అందరికీ భయం. ఏమిటంటే మనం క్రీస్తులో కొనసాగిస్తున్న ఒక సైనికుడు వలె ఉండాలి. అంటే ఒక రాజుకి మనము సైనికులుగా మనం ఉండాలి అంటే మన ముందర ఏంటో, మన స్టాండ్ ఏంటో, బాప్తిసం విలువేంటో మనము తెలుసుకోవాలి. బాప్తిసం అంటే క్రీస్తునందు వారసులము, పౌరసత్వము. యుఎస్ఐ, భారత్, చైనా, రష్యా, ఇలా మీకు అర్థమవుతుంది. బాగా అర్థమైతే పనికొస్తారు. పనికొస్తే దేవుడు లెక్క అడుగుతాడు. అప్పుడు మీరు తలదించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మీరు పనికి రావాలంటే యుఎస్ఐ స్టాండ్ ఏంటి, దాని పౌరసత్వం ఏంటి, భారత్ ఏంటి, చైనా ఏంటి, రష్యా ఏంటి మీరు తెలుసుకున్నారు. ఇవి సహజంగా లోకంలో ఉన్న పౌరసత్వాలు. ఇప్పుడు పరలోకపు పౌరసత్వం గురించి మాట్లాడినప్పుడు, నీతికి దాసులుగా మీ అవయవములను అప్పగించుకోండి. మునుపు ఎలా ఉన్నారో అలాగే జీవించండి. అప్పుడు పాపానికి దాసులుగా ఉన్నారు, సైతానికి దాసులుగా ఉన్నారు, పాపానికి దాసులుండి అలా బతికారు. కానీ ఇప్పుడు చనిపోయి క్రీస్తులో జీవించారు.
ఇది మర్మము. ఎలాగంటే క్రీస్తు మన కోసం చనిపోయాడు, ఇంకా మనం జీవించి లేము. బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకాలి. ఇప్పుడు క్రీస్తు కొరకు బ్రతికినప్పుడు పౌరసత్వం హక్కులు ఏమిటి, మన స్టాండ్ ఏమిటి, మనము ప్రార్థన చేయాలి, సహకరించాలి, సహాయం చేయాలి, ఇన్నువలని పొరుగువారిని ప్రేమించాలి, దశమ భాగం ఇవ్వాలి. దశమ భాగం అయితే ఇస్తున్నావంటే నువ్వు పౌరసత్వాన్ని నిలబెట్టుకుంటున్నావు. అది నీకు తెలియదు, అది ఆజ్ఞ ప్రకారంగా నువ్వు నడుచుకుంటున్నావు. ఓకే, తర్వాత నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమిస్తున్నావు, అది నువ్వు దీనికి నీకున్న బాధ్యతను నెరవేర్చుకుంటున్నావు. అలాగే ప్రార్థన చేస్తున్నావు, ప్రాకారాలు కట్టుకుంటున్నావు, పరిశుద్ధునిగా జీవిస్తున్నావు. నువ్వు పాపంలో పడిపోకుండా నిన్ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి శుద్ధి చేసి దైవజనులు నీకు ఒక సైన్యము, స్టాండు, నీకంతా ఒక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నిన్ను ఆ పౌరసత్వం నీతికి దాసులుగా నిలబెట్టింది. ఈ యొక్క చూడండి ఏమంటున్నాడంటే, మనం ఇంకను పాపునికి దాసులు కాకుండా ఈ శరీరము, చూడండి 6:6 రోమియోలు రాసిన పత్రిక 6:6 పాప శరీరము నిరార్థకమాగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఆయనతో కూడా సిలువ వేయబడిందని ఎరిగి నువ్వు పనికొచ్చే పాత్రవని తెలుసుకోవాలి. రోమియోలు రాసిన పత్రిక 10:17 ఏం చెప్తుంటే, వినుట వల్ల విశ్వాసం వస్తుందంట. అది క్రీస్తు మాట వలన వస్తుందంట. వింటే నువ్వు పనికొస్తావు. పనికొచ్చావంటే ఒక పాత్రగా నిలబడతావు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, తను తాను చూచుకుని పొంగిపోతాడు పరిశుద్ధుడు అంటే ఒక పరిసయ్యుడు ఏం చేశాడు, తను తాను చూసుకుని 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను, తన యొక్క గుణగణాలని చెప్పుకుని పొంగిపోతున్నాడు. తను చూచుకుని పొంగిపోతున్నవాడు కంట. ఇప్పుడు చూడండి, పాపము యొక్క శాఖలు గుర్తించి నిన్ను పదే బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న సైతాను, మన సహోదరుల మీద నింద మోపుచున్న అపవాది పడదోయబడి ఉన్నాడు. అంటే వాడు నిందల మోపి నిన్ను పనికి రాకుండా ఒక దద్దమ్ములాగా నిలబెట్టడానికి వాడికి రైట్స్ ఉన్నాయి. దేవుడి దగ్గర నుంచే వస్తాడు, పరిశోధిస్తాడు. యేసుక్రీస్తుని కూడా పరిశోధించాడు. వాడికి రైట్స్ ఉన్నాయి, ఆడు చేస్తాడు, ఆడు చేస్తాడు. మన పని ఏంటంటే గొర్రెపిల్ల బురదలో పడిపోగానే చూడండి, పాపము యొక్క శాఖలు గుర్తించడానికి అబద్ధమాడావు కదా, అయ్యింది నీ పని. ఇంక ఏ ముఖం పెట్టుకుని నువ్వు దేవుడి సన్నిధికి వెళ్తావు, ఏ ముఖం పెట్టుకుని మొకాళ్ళు వేస్తావు, ఏ ముఖం పెట్టుకుని నువ్వు యేసు పాదాలు పట్టుకుంటావు. చూడు గంధమే తిరిగి చూడు అని గంధం చూపిస్తాడు. సప్రియని చూపిస్తాడు. ఈ సప్రియ వీళ్ళు పాదాలు ఆరపముండే చచ్చిపోయారు. అపోస్తుల కార్యములు తీయండి ఒకసారి. ఇది అపోస్తుల కార్యములు తీసినప్పుడు 5వ అధ్యాయము అనుకుంటా. అననీయ అనే ఒక మనుష్యుడు, చూడండి, అననీయ సప్రియ వీళ్ళిద్దరూ కూడా పొలం కొని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఏం చేస్తాడంటే మిమ్మల్ని పనికి రాకుండా పనికొచ్చే పాత్రలుగా మిమ్మల్ని చేస్తాడు, పనికి రాని పాత్రలుగా చేస్తాడు. ఇప్పుడు మీరు పనికొస్తే విందులో పాల్గొంటారు. 5 మంది కన్యకులు ఎలాగా నమ్మి ఏం చేశారు, వాళ్ళు సిద్ధపరచుకుని దేవుడి దగ్గరికి వెళ్ళారు. రాగానే వెళ్ళిపోయారు అంతే, ఇంకే అక్కడ వెళ్ళిపోయారు అంతే. ఇంకా 5 మంది కన్యకులు బుద్ధి లేని కన్యకులని
బుద్ధి మంచి చెడు, మంచి చెడు, ఇది అన్యుల్లో కూడా ఉంది. అన్యులు కూడా ఏ స్వార్థం లేకుండా, వాళ్ళు ఎటువంటి ఆటంకాలు లేకుండా, అడ్డంకులు లేకుండా, చిక్కులు లేకుండా వాళ్ళు తన పనిని కొనసాగిస్తున్నారు. అలాగే